సభాధ్యక్షులు డాక్టర్ పృథ్వీ గారు, పెద్దలు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, విశ్వేశ్వరరావు గారు, సమ్మాయి గారు, వక్కాపురం కృష్ణమోహన్ గారు, ముంద కృష్ణ మాదిగ, విమలక్క, సోగరా బేగం, నయనాల గోవర్ధన్, అందరికి కూడా నమస్కారాలు. వాస్తవంగా ఏంటంటే ఇంతకపోతే చాలామంది స్పీకర్స్ చెప్పినట్లు పంపకాలు సమానంగా జరిగితే నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, పంట పండించుకుంటున్నారు. మరి 4 క్వింటాలు వండింది, తలా 1 క్వింటల్ తీసుకుంటే ఎలాంటి గొడవ కూడా ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఒక్కోడే ఒక 3 క్వింటాలు తీసుకొని మిగతా ముగ్గురిని 1 క్వింటల్ తీసుకోమని చెప్తే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎక్కడైతే అసమానత్వం జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో, దోపిడీ జరుగుతుందో, ఒకరి వాటాను మరొకరు తీసుకుంటారో, ఒకరి శ్రమను మరొకరు దోచుకుంటారో అక్కడే అసంతృప్తి, పోరాటాలు మొదలవుతాయి. సమాజంలో చీలికలు తీసుకొస్తున్నది ఎవరు అంటే సమాజాన్ని విభజించిన వారే సమాజంలో చీలికలు తీసుకొస్తున్నారు. అది మట్టుకు మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా. కానీ సమాజాన్ని ఒక వర్ణ సమాజంగా డివైడ్ చేసి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి ఈ సమాజాన్ని ఎవరైతే డివైడ్ చేసినారో మొట్టమొదలు అసలు వాళ్ళు ఇవాళ ఏంటంటే బీసీలు ఎప్పుడైతే మనం స్ట్రగల్ చేస్తున్నామో జనాభా లెక్కలు తీయాలని చెప్పేసి లెక్కలు చేస్తే ఫస్ట్ ఆ ఆర్గ్యుమెంట్ ఏమని చెప్తున్నారంటే మీరు సమాజాన్ని విడగొడుతున్నారు, హిందూ సమాజాన్ని విడగొడుతున్నారు అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎవరయ్యా హిందూ సమాజాన్ని విడగొట్టింది? ఎవరి శ్రమని ఎవరు దోచుకుంటున్నారు? ఎవరు కుల వివక్షణ తీసుకొచ్చింది? ఎవరు కొన్ని కులాలను ఆస్తులకు దూరంగా చేసినటువంటిది? మొత్తం సమాజాన్ని పెత్తనం చేసింది ఎవరు? కాబట్టి ఈ కోణం నుంచి ఆలోచిస్తే ఎవరైతే ఇవాళ భారతదేశాన్ని ఒక తప్పుదారి పట్టిస్తున్నారో అలాంటి ఒక మనోవాద శక్తులే సమాజాన్ని డివైడ్ చేసింది. దానికి వ్యతిరేకంగా మనందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ సబ్ కేటగరైజేషన్ విషయం లోపల కానీ కేటగరైజేషన్ సమస్య ఇచ్చినటువంటి ఇష్యూలో ఇందాక మనం చెప్పినట్లు ఇవాళ మాదిగలకు ఎన్ని జాబ్స్ వచ్చినాయి, మాదిగలకు ఎన్ని వచ్చినాయి, మాలలకు ఎన్ని వచ్చినాయి, ఏ విషయంలో కావచ్చు, లోన్స్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఉన్నత పదవుల విషయంలో కావచ్చు, లేదా అసెంబ్లీలో పార్లమెంట్లో సీట్ల విషయం లోపల కూడా కావచ్చు, మొత్తం లెక్కలు తీసినారు. మురళీ మనోహర్ గారు చాలా లెక్కలు ఇదివరకే చెప్పడం జరిగింది, మిగతా మిత్రులు కూడా చెప్పారు. ఆ లెక్కలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పూర్తి అన్యాయం మాదిరికి జరిగింది, 100% అన్యాయం మాదిరి జరిగిందని లెక్కలు చెప్తున్నాయి. ఇక్కడ మనం చెప్పడం కాదు, లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా సోషల్గా, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాలని రాజ్యాంగం ఇది చెప్తున్నదో ఆ రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. కాబట్టి జనాభా ప్రతిపాదికన తీసుకోండి. మీరు ఎస్సీలలో మాదిగలు ఎంతున్నారు, మాలలు ఎంతున్నారు లెక్క తీసి పర్సెంటేజ్ చేసి ఇంత పర్సెంటేజ్ జాబ్స్ వీళ్ళకు, ఇంత పర్సెంటేజ్ జాబ్స్ వీళ్ళకు అని క్లియర్గా కనుక చేసినట్లయితే బహుశా నేను అనుకుంటా మన మందకృష్ణ మాదిగ గారు కూడా అంగీకరిస్తారు, అందరూ కూడా అంగీకరిస్తారు. దానిలో ఎటువంటి ఇబ్బంది కూడా మనకు ఉండదు. దీని విషయం లోపల లాజికల్గా, రీజనబుల్గా, కాన్స్టిట్యూషనల్గా, యాజ్ పర్ లా మీరు వచ్చి మాట్లాడండి. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో కూర్చుందాం, మాట్లాడదాం. చెప్పండి మీరు మీ జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత, మాలల జనాభా ఎంత, ఎవరికి ఎంత రావాలా, ఎవరికెంత వచ్చింది, ఇప్పుడు ఎవరికెంత రావాలా, దాని గొడవ ఏమున్నది యాక్చువల్గా. కానీ దాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మేము కూడా జాగో తెలంగాణ తరఫు నుంచి కానీ, తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం తరఫున కానీ, సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం తరఫున కానీ, మిగతా బీసీ సంఘాల తరఫున, అన్ని ఆర్గనైజేషన్స్ తరఫున తప్పనిసరి మీ ఎంబ నిలబడతామని, మాదిగల న్యాయమైన పోరాటానికి మా సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తామని, అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో
మీరు స్ట్రీట్కి వచ్చినా, ఊరేగింపు తీసినా, బహిరంగ సభ పెట్టినా, మరో రకంగా ఉద్యమాలు చేసినా కూడా అన్ని రకాలైనటువంటి ఉద్యమాల్లో మేము మీ వెంబడి ఉంటామని చెప్పేసి కూడా ఖచ్చితంగా మేము మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు, రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు, కానీ ఎవరి చేతుల్లో ఉంది రాజ్యాంగం అనేది చాలా ముఖ్యం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అమలు చేసేవాళ్ళు ఎవరు? వడ్డించేవాడెవడు? పంచేవాడెవడు? ఎవరి చేతిలో ఉంది పవర్? అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం దృష్టి లోపల పెట్టుకోవాలి. అంటే మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనే విషయం లోపల ఒక స్పష్టత కనుక మనం ఉన్నట్లయితే, వాస్తవ ఉత్పత్తి చేసేవాళ్ళు ఎవరు, పంపకం చేసేవాళ్ళు ఎవరు, చెమటోడ్చే వాళ్ళు ఎవరు, కష్టం చేసేవాళ్ళు ఎవరు, ఆ వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తున్నది ఎవరు, టమాటాలు పండించే వాళ్ళు ఎవరు, మరి రైతు దగ్గర 2 రూపాయలకు కొంటున్నావు, మార్కెట్లో 30 రూపాయలకు అమ్ముతున్నావు అంటే ఈ మధ్య చేసే దళారీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఏ వర్గం సపోర్ట్ చేస్తున్నారో దాన్ని మనం తప్పనిసరి దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నట్టు. మిత్రులారా, ఇంకొక 2-3 విషయాలు మీ అందరి దృష్టిలోకి నేను తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఒక 5 నిమిషాలు మీరు భరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎంత సిస్టమేటిక్గా, ఎంత జాగ్రత్తగా, ఎంత తెలివిగా పై వర్గాల వారు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క రాజ్యాంగాన్ని బద్దలు కొట్టాలని, రాజ్యాంగాన్ని నాశనం చేయాలని, రాజ్యాంగం మీద హక్కులు ఇచ్చిందో హక్కుల్ని పోగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో మీరు దయచేసి గమనించండి. ఫస్ట్ విషయం రిజర్వేషన్స్, జాబ్స్లో రిజర్వేషన్స్. రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేస్తే రిజర్వేషన్ ఇవ్వాలా?